ఏంటి నిర్మల్, ఏమైంది చెప్పు. అమ్మకి గుండె జబ్బు. ఉన్న ఆస్తిపాస్తులు మా నాన్న తాగి జూదమాడి హారతి కర్పూరంలా చేసి మమ్మల్ని ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. పెళ్లికి ఎదిగిన చెల్లి, చదువుకుంటున్న చెల్లి, వీళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు చేయాలి. మా అమ్మని చూసుకోవాలి. ఇంతేనా? అదేదో ఆకాశం విరిగి నెత్తి మీద పడినట్టు మాట్లాడుతున్నావు. అసలు గోకుల్ తలుచుకుంటే నీ కష్టాలు మొత్తం నిమిషాలు తీర్చేస్తాడు తెలుసా? సారీ మనసా, ఫ్రెండ్షిప్ని స్వార్థానికి ఉపయోగించుకోవడం నాకు ఇష్టం లేదు. నా కష్టంతో నా వాళ్ళని పెంచితే వచ్చే తృప్తి దాంతో రాదు. మంచిది. నేను ప్లీజ్, ఏదో ఒక మూడ్లో ఈ విషయం నీకు చెప్పాను. ఇంతవరకు మన ఫ్రెండ్స్ ఎవ్వరికీ తెలీదు. నువ్వు చెప్పకూడదు. ప్లీజ్ మాటివ్వు. ప్రామిస్ చెయ్యి మనసా. ఎవరికి చెప్పనులే. నువ్వు ఉండే చోటు ఇక్కడ కాదరా, నువ్వు ఉండే చోటు అక్కడ. అయిపోయారా పోలీస్? నన్ను జైల్లో పెడతారా? అయిపోయారా? నీ టోపీ అటకెక్కొద్ది. నువ్వు బజ్జీలు అమ్ముకొని బతకాల్సిందేరా. నీ పెళ్ళాం పిల్లలు బీడీలు చుట్టుకు బతకాలరా. తీరా తలుపు తలుపు తీరా తలుపు తీ. ఏంట్రా తెగ వాగుతున్నావు? డొక్కలో ఒక తన్ను తన్నానంటే వెళ్ళి పోస్ట్ మార్టం బల్ల మీద పడుకుంటావు. అసలే ఈ మధ్య మా పోలీస్ లాకప్ డెత్లు ఎక్కువయ్యాయని ఊరుకుంటున్నా. ఏంట్రా నన్ను లాకప్ డెత్ చేస్తావా? మొత్తం నీ స్టేషన్ హోల్ మొత్తం డిస్మిస్ అయిపోద్దిరా. నేనెవరనుకున్నారా? ఎవరండి బాబు తమరు? ఆ టరాదారికి ఐఎమ్ కార్తిక్, ద గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ మిస్టర్ ఆదిత్య గారి కోడలి గారి అన్నయ్య గారినిరా. జగదమ్మ సెంటర్ లో గంజాయి పొట్లాలు అమ్ముకునే చిల్లరెదవి. నీకొక చెల్లెలు, అది ఆదిత్య గారి కోడలు. నీ అబ్బా ఈ సంగతి ఆయనకి తెలిసిందంటే నిన్నే ఎన్కౌంటర్ చేయమంటారా. డోర్ మూసుకొని పడుండు. దమ్ముంటే ఇప్పుడే ఫోన్ చేసి నాకు ఇవ్వరా. నేను మా చెల్లి మామగారితో డైరెక్ట్ గా మాట్లాడదా. కొడతాను ఈ అబ్బా. డోర్ మూసుకొని ఉండు. డోర్ ఎత్తామంటే చంపేస్తాను. హాయ్ వాగుతా, హాయ్ తాకుతా, అదంతా నా ఇష్టరా. దమ్ముంటే ఫోన్ చేయరా, ఫోన్ చేయి. నమస్కారం సార్. ఏరా బాగా పని చేస్తున్నావా? చేస్తున్నాను సార్. మీ నాన్న నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. బాగా పని నేర్చుకో. నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. మీరు? ఏం లేదమ్మా, నిన్ను చూడాలనిపించింది, అందుకే ఇద్దరం కలిసి వచ్చాం. పైగా షాప్ ఎక్స్టెండ్ చేసి జవహరీ వర్క్, కుందన్ వర్క్, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వగైరా వగైరా పెట్టిద్దాం అనుకుంటున్నాను. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? చాలా మంచి ఐడియా సార్. మనం ఆ వెరైటీస్ అన్ని ముంబై, కల్కత్తా, రాజస్థాన్ నుంచి తెస్తున్నాం. ట్రాన్స్పోర్ట్, వాళ్ళ లాభాలు వగేరాలతో కాస్ట్లీ అవుతున్నాయి. పైగా మన కస్టమర్స్ టేస్ట్ కి సరిపడా వాళ్ళు పంపలేకపోతున్నారు. మనమే ఒక వర్క్షాప్ పెడితే చాలా మంచి డిజైన్స్ తక్కువ ధరలకు మన కస్టమర్స్ కి ఇవ్వచ్చు. పైగా మరో 25 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? ఆయన మళ్ళీ ఓ 25 లక్షలు ఖర్చు చేస్తున్నారంటే ఏమిటో అనుకున్నాను. దట్ ఈస్ తరంగిణి. అసలు ఈ ఐడియా ఎవరిదో తెలుసా? మీరేగా చెప్పారు. నో, నెల రోజుల క్రితం మన మేనేజర్తో ఈ ఐడియా చెప్పింది తరంగిణి. ఆయన నాతో చెప్పారు. ఏమ్మా, ముందే చెప్పొచ్చు కదా. ఏదో నాకు తోచింది మేనేజర్ గారితో అన్నాను. అయినా నా ఆలోచన సార్కి నచ్చటం వారి గొప్పతనం. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. వచ్చే ఫెస్టివల్ సీజన్కి లాభాలు తక్కువైనా సేల్స్ ఎక్కువగా జరిగేటట్టు చూడాలి. దానికి నీ ఐడియా ఉన్నట్టే చెప్పు. అలాగే సార్. కస్టమర్స్ నా కౌంటర్లో వెయిట్ చేస్తున్నారు. క్యారీ ఆన్. ఎవర్రా వీడు? గంజాయి అమ్ముతుంటే పట్టుకున్నాం సార్. ఏదేదో వాగుతున్నాడు. ఏంట్రా వాగుతున్నావంట? వాగుడు కాదు మిస్టర్ ఎస్ఐ,
ఐ ఆమ్ బ్రదర్ ఆఫ్ కోడల్ ఆఫ్ ద గ్రేట్ ఆదిత్య గారు. నోరు మీరా. అదిగో అదిగో చూడండి ఎస్ఐ గారు, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నాడు మీ పోలీస్. మా మామగారికి నేనంటే చాలా ప్రాణం. కావాలంటే మిస్టర్ కార్తీక్, బ్రదర్ ఆఫ్ తరంగిణి, మా స్టేషన్లో ఉన్నాడు, ఏం చేయమంటారని ఫోన్ చేసి అడగండి. అలా చూస్తారండి బాబా, ఫోన్ చేసి అడగండి సార్. కాదంటే ఇక్కడే ఈ సెల్లోనే ఎన్కౌంటర్ చేసేయండి. ఇట్స్ మై ఛాలెంజ్. ఎస్. గుడ్ మార్నింగ్ సార్, నేను 3 టౌన్ ఎస్ఐని మాట్లాడుతున్నాను. మార్నింగ్ మిస్టర్ సుధీర్. మీ తమ్ముడికి ఇంజనీరింగ్ సీట్ వచ్చిందిగా? మీ దయవల్ల వచ్చింది సార్. గుడ్. ఎనీ మోర్ హెల్ప్? లేదు సార్, చిన్న క్లారిఫికేషన్ కోసం ఫోన్ చేశాను. వాట్స్ దట్? ఇక్కడ ఒకడు గంజాయి పొట్లాలు అమ్ముతూ తాగి పబ్లిక్లో న్యూసెన్స్ చేస్తుంటే మా వాళ్ళు పట్టుకొచ్చి సెల్లో పడేశారు. ఓకే, ఇందులో నా క్లారిఫికేషన్ ఎందుకయ్యా? సారీ సార్, వాడు తమరి కాబోయే కోడలు గారి అన్నగారట. ఇంకా ఏమన్నాడు? మా చెల్లెలు తరంగిణికి ఆదిత్య గారి అబ్బాయికి పెళ్లి జరగబోతోంది, నన్ను అరెస్ట్ చేస్తే మీ అంతు చూస్తానంటున్నాడు సార్. 1 సెకండ్. తరంగిణి, సార్. మీ అన్నయ్య పేరేంటమ్మా? కార్తీక్ సార్. ఎందుకు సార్? చెప్తాను. ఏం పని చేస్తుంటాడు? పనంటూ ఏమీ చేయడు సార్. ఓకే, నువ్వు వెళ్ళమ్మా, తర్వాత మాట్లాడదాం. ఎందుకు సార్ మా అన్నయ్య గురించి అడిగారు? ఏం లేదు, ఏదో చిన్న రెఫరెన్స్ కోసం. నువ్వు వెళ్ళు, వెళ్ళమ్మా. మిస్టర్ సుధీర్, ఎఫ్ఐఆర్ రాశారా? లేదు సార్, పెట్టి కేసుగా మా వాళ్ళు సెల్లో పడేశారు. అతను నాకు తెలిసినవాడు, వదిలేయగలరా? భలేవారు సార్, వెంటనే వదిలేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఏమిటండి, ఏం జరిగింది? ఏం లేదు, ఏదో పానకంలో పుడకలాంటిది. పదవేళ. ఆహా. కానిస్టేబుల్, ఓపెన్ చేయి. నేను చెప్పలా మా మామగారికి నేనంటే ప్రాణం అని? ఆపవయ్యా చాలు గాని, అంతటి పెద్ద మనిషితో సంబంధం పెట్టుకుని ఇలాంటి చెత్త పనులు చేస్తావా? సిగ్గులేదు? ఆ కంపెనీలో వాచ్మెన్ పని చేసుకుని మర్యాదగా బతకొచ్చు. ఇంకోసారి ఇలాంటి వెద పనులు వేసావనుకో, నిన్ను గూండా యాక్ట్ కింద అరెస్ట్ చేసి జైలు తోయిస్తాను. జాగ్రత్త. ష్యూర్ సార్, ఇంకెందుకు చిల్లర పనులు చేస్తాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి మామగారు దొరికితే సియో బాయ్. మళ్ళీ తిగ్గకై పందిరి వేసి నన్ను మెల్లకై చేసి నీ పాదం మీద పుట్టుమచ్చున్నాయి చెల్లమ్మా. నే పుట్టిన రుణం తీసుకుంటానే చెల్లమ్మా. చెల్లమ్మా, అమ్మా చెల్లమ్మా, తరంగిణి, నా బంగారు తల్లి, చెల్లి, నా బంగారు కొండ. అమ్మా చెల్లమ్మా, ఎక్కడమ్మా? ఏమిటి అరుపులు? అరుపులు కాదే నా పిచ్చి నా తల్లి. ఇంకా చేతిలో కరెక్ట్ అంటే ఏలేస్తే 2-3 కుక్కులు 6 బట్లర్లు వస్తారు. ఏడే వేయినా ఏలైనా? ఏమిట్రా పిచ్చి బాబుడు? ఒసే మాతృశ్రీ, యాక్షన్ చేయకే, నాకు అంతా తెలిసిపోయింది. ఏమిట్రా నీకు తెలిసింది? చీలాసో తరంగిణికి చిరంజీవి బావగారు పేరు తెలీదు, ఆదిత్య గారి అబ్బాయికి అదంతా ఏం లేదు, ముందు బయటికి పో. నువ్వు లేదన్నా కాదన్నా అంతా నాకు తెలిసే. పిలో, నా చెల్లెమ్మని పిలో. అమ్మా చెల్లమ్మా, చెల్లమ్మా. అది ఇంట్లో లేదు, షాపుకి వెళ్ళింది. ఇంకా షాప్ ఏంటే?
దర్జాగా ఇంట్లో కూర్చొని గోళ్ళకి రంగు, పెదాలకి లిప్స్టిక్, మొహానికి మేకప్ వేసుకుంటూ ఉండొచ్చు కదా. దాంతో నీకేంట్రా పని? ఇందుకోసం వచ్చా. దాని దగ్గర డబ్బులు ఎందుకుంటారా? కొట్లో అయితే లక్షలు లక్షలు దొరుకుతాయి, అక్కడికే పోయి తెచ్చుకుంటా. నువ్వు తరంగిణి దగ్గరికి వెళితే నా మీద ఒట్టే. పిచ్చి తల్లి, నీ మీద ఒట్టేస్తే నాకు క్యాష్ ఎలా దొరుకుతుంది? అయినా నా బోటోడు ఒట్టేస్తే నువ్వు చచ్చిపోతావే అనుకో. ఓ నాకేంటి? నీలాంటి కొడుకుని కన్నందుకు చావాలరా, చావాలి. బావే, నువ్వు ఒక గొప్ప తల్లివి, నీ మొగుడొకడు పెద్ద మహానుభావుడు. అయినా కూతుర్ని డబ్బున్న వాళ్ళకి ఎర్రేసి ఏ పని చేయకుండా పెప్పల బస్తాలా ఇంట్లోనే కూర్చొని తినే నీ మొగుడు వాడొక పెద్ద మనిషి. ఏంటి ఆ చూపు? చెప్పరా, నేను ఈ బుల్లెట్ లో బైబస్ రోడ్ వచ్చేస్తాను, నీ చిప్స్ లో వచ్చాను. అలాగేరా, నేను త్వరగా వచ్చేస్తాను, నువ్వు మాత్రం లేట్ చేయబాక. త్వరగా రా. ఓకే, వచ్చేస్తాను పద. ఎక్కడికండి వాళ్ళని పంపిస్తున్నారు? కోడల్ని జాగ్రత్తగా తీసుకొని రమ్మని పంపిస్తున్నాను. అరే నీ అనుమానం పాడుగాను. కొత్త కోడలు వచ్చేటప్పటికి దిష్టి తీయాలి కదా, అవన్నీ రెడీ చేసి పెట్టుకో. వెళ్ళు. కర్మణ్యే వాధికారిస్తే మా ఫలేసు కదాచన మా కర్మ ఫలహేతుర్భుః మాతే సంగోస్య కర్మణి. అంటే కర్తవ్య కర్మలను ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు, ఎన్నటికిని దాని ఫలముల యందు లేదు. కర్మఫలములకు నువ్వు హేతువు కారాదు, కర్మలను మానుట యందు నీవు ఆసక్తుడవు కావలదు. అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపుము, మిగతాదంతా నే జరిపిస్తాను. నాన్నగారు, ఇవాళ విశేషం ఏమిటి? ఇవాళ భీష్మ ఏకాదశమ్మ. తండ్రికిచ్చిన మాట కోసం ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండి తండ్రి వంశవృక్షాన్ని కాపాడటానికి చివరిదాకా కష్టపడ్డ ధన్యజీవమ్మ భీష్ముడు. అయినా తన వంశంలో యుద్ధాలు మరణాలు ఆపలేకపోయాడే నాన్నగారు. అదేనమ్మా భగవద్గీత సారాంశం. చంపేది చంపించేది నేనే, నువ్వు నిమిత్తమాత్రుడివి అని గీతలో చెప్పారు. దానికో ఉదాహరణ. అంతటి గొప్పవాడైన భీష్ముడు కూడా కురుపాండవ యుద్ధాన్ని ఆపలేకపోయాడు. చనిపోతున్న తన మనుమల్ని, దాయాదుల్ని కాపాడలేకపోయాడు. అంటే జరిగేది జరిపించేది అంతా ఆ పైవాడే అన్నది నిజమేనా నాన్నగారు? అనుమానం ఎందుకు? ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అని అన్నీ నడిపించేది ఆ పరమాత్ముడేనమ్మా. తమ్ముడు ఆపరేషన్కి ఆదిత్య గారిని డబ్బులివ్వమన్నది ఆ పరమాత్ముడే అంటారా? అవునమ్మా.
ఆయన వాక్కు లేనిదే క్షణాల్లో అంతటి సహాయం జరిగేదా మరి? నన్ను వాళ్ళింటి కోడలుగా కూడా అడగమని చెప్పింది ఆ పరమాత్ముడే అయ్యుండాలిగా. అమ్మా, నువ్వు మాట్లాడేది భగవద్గీత గురించా, మన జీవితాల గురించా? రెండూ ఒకటే నాన్నా. మన జీవిత సత్యాలను చెప్పడానికే కదా భగవద్గీత చెప్పింది. ఏది ఏ క్షణాన ఎలా జరగాలో అని నిర్ణయించేది ఆ పైవాడే అని మనం నమ్మినప్పుడు ఎవరో ఏదో అనుకుంటారని లేనిపోని సంశయాలు అనుమానాలతో విధికి ఎదురీదడం మంచిదా నాన్నా? ఏమండి, ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు? కాఫీ తీసుకోండి. ప్రతి పర్వదినాన భగవద్గీత చదువుతున్నాను. దాని అర్థం మీకు చెప్తూనే ఉన్నాను, అవునా? అవునండి. చిత్రమేమిటంటే రామాయణం అంతా విని రాముడికి సీత ఏమైంది అన్నాడట వెనకటికి నాలాంటివాడు. కాని ఇన్నాళ్ళు గీత చదువుతున్న నాకు దాని అర్థం తెలియలేదు. అవునే, ఇవాళే అర్థమైంది. అది అమ్మాయి ద్వారా అర్థమైంది. మీరు చెబుతున్నది మాత్రం నాకేమీ అర్థం కావడం లేదు. ఇవాళ భగవద్గీత గురించి అమ్మాయి ఓ ప్రశ్న వేసింది. సమాధానం తనే చెప్పింది. నేను ఉన్నాను కదండి. నీకేమర్థమైంది? ఎప్పుడు ఏది జరగాలో అంతా పైవాడే నిర్ణయిస్తాడని అర్థమైంది. అవును, అమ్మాయికి ఆదిత్యగారి అబ్బాయికి పెళ్లి జరగాలని ఆ పైవాడే నిర్ణయించుంటాడు. లేకపోతే ఆయనెక్కడా, మనమెక్కడా? అలాంటిది ఆయన మనింటికొచ్చి పిల్లని అడిగాడు అంటే ఇదంతా ఆ పైవాడిలేలే. ఆదిత్యగారింటికెళ్ళి ఈ సంబంధానికి మేము సంతోషంగా అంగీకరిస్తున్నామని చెప్పొస్తాను. ఏమంటావు? శుభం అండి, నాకు చాలా సంతోషంగా ఉంది. ఉంది, కాఫీ తాగండి. నిర్మల్, గోకుల్ వచ్చాడు, రా త్వరగా. గోకుల్, అదేంటి గోకుల్ ఎక్కడా? చిన్నయ్య గారికి ఒంట్లో బాలేదమ్మా, వారే మీ అడ్రస్ ఇచ్చి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. అలాగా, ఏమైంది ఆయనకి? ఏమోనమ్మా. నిర్మల్, గోకుల్ రాలేదంట. తనకి ఒంట్లో బాగలేదట, వీళ్ళని పంపించారు మనల్ని తీసుకురావడానికి. నువ్వు ఏంటో కనుక్కో.